మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలో వైసీపీ నిర్మాణం కూల్చివేతతో కీలక డేటా బయటపడింది. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు కొట్టేసినట్లు గుర్తించారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులు లెక్కలు తీస్తున్నారు. 26 జిల్లాల్లో వందల కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్లను పార్టీ కార్యాలయం పేరుతో నాటి అధికార వైసీపీ కాజేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. నగరం నడిబొడ్డిన 2 ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయాలకు గత సీఎం జగన్ భూములు రాయించుకున్నట్లు నిర్ధారించారు. మార్కెట్ వాల్యూ ప్రకారమే వైసీపీ రాయించుకున్న భూముల విలువ 900 నుంచి 1000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 26 జిల్లాల్లో ఒక్కో పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా అనుమతులు తీసుకోలేదని గుర్తించారు. నిషేధిత భూములు, ఇరిగేషన్ భూములు, చెరువు భూములు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములను రాయించుకున్నట్లు తేల్చారు. ఒక్కో జిల్లా పార్టీ భవన నిర్మాణానికి 15 కోట్ల నుంచి 20 కోట్లు ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది. భవనంలో ఇంటీరియర్, ఇతర ఫర్నిచర్ భారీగా ఉండేలా ప్రణాళిక వేసుకున్నారు. భూముల విలువ కంటే భవనాలకు పెట్టే ఖర్చు, ఇతర హంగులు కలిపితే కనీసం 2000 కోట్లు అవుతుందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పార్టీ కార్యాలయాలు ప్యాలెస్ని తలపించేలా నిర్మించారు. భారతదేశ చరిత్రలో జాతీయ పార్టీలు సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయాలకు కూడా ఇంత ఖర్చు లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి కానీ ఈ స్థాయిలో కార్యాలయ భవనాలు లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీనిపై తాడేపల్లి పెద్ద ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. మరి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలో వైసీపీ నిర్మాణం కూల్చివేతతో కీలక డేటా బయటపడింది. పార్టీ కార్యాలయ పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు కొట్టేసినట్లు గుర్తించారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులు లెక్కలు తీస్తున్నారు. 26 జిల్లాల్లో వందల కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్లను పార్టీ కార్యాలయం పేరుతో నాటి అధికార వైసీపీ కాజేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటి వరకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఏమనిపిస్తుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఆ పార్టీ భవనాల కోసం కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇరిగేషను, అలాగే 2A 2A కింద భూములు, అలాగే డొంక భూములు, పోరంక భూములు, ఆర్టీసీ, పోలీస్ శాఖకు సంబంధించిన భూములన్నింటినీ కూడా ఆ పార్టీ కైవసం చేసుకుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక 64 ఎకరాల వరకు ఆ భూమి తీసుకున్నారు. దీనికి సంబంధించి మార్కెట్ వాల్యూ ప్రకారం 900 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. అలాగే ఆ భవన నిర్మాణానికి దేశ చరిత్రలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఎవరు కని విని ఎరుగని రీతిలో పార్టీని ప్యాలెస్ తలపించేలాగా, మైసూర్ ప్యాలెస్ని తలపించేలాగా భవన నిర్మాణాలు చేపట్టారు. ఒక్కొక్క భవన నిర్మాణానికి సంబంధించి 30 నుంచి 50 కోట్ల రూపాయల వ్యయం, ఒక్కొక్క భవనానికి సంబంధించి 20 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్కి అవుతుంటే మరొక 20 కోట్ల రూపాయల లోపల ఫర్నిచర్ కోసం కేటాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 26 జిల్లాల్లో కూడా ఇదే విధంగా కొనసాగినట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఒక ప్రకాశం జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయానికి తప్ప ఎక్కడా కూడా నిర్మాణానికి సంబంధించి అనుమతులు తీసుకున్న దాఖలాలు అయితే లేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ అయోధ్య రామరెడ్డి నేతృత్వంలో రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు వీరంతా కూడా ఒకే మోడల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నిర్మాణాలు చేపట్టుతున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణాలకైతేనేమి, వాటికి అయ్యే ఖర్చులైతేమి దాదాపుగా 1500 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు కట్టినట్లు కూడా తెలుస్తాం. దీంట్లో ఎక్కువగా ప్రజాధనాన్ని వినియోగించినట్లు కూడా ప్రాథమికంగా కూడా కొన్ని ఆధారాలు వస్తాయి.